కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. టీఆర్ఎస్ కి ఉన్న వ్యత్యాసం చెప్పాల్సిన బాధ్యత నేను తెలియజేస్తున్నాను. సరే, మేము కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజల ప్రజల పాలన అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కూడా. ఇది ఈ మధ్యలో విచిత్రంగా ఏంటంటే, అరే మేము 2 months కదా, నెల రోజుల నుంచి ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేసాడు. 6 నెలలు ఆగండి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ఇది కేటీఆర్ అంటాడు. మళ్ళీ ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, కేటీఆర్ హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళకి భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే, టీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకోసమనే వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఆపుకునే యొక్క ప్రయత్నంలో భాగమే 6 నెలలకే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కేటీఆర్, హరీష్ రావు. ఒక భయంలో పడ్డాడు కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళు చాలా భయంలో ఉన్నారు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మా గతి ఏంది, మా బతికేంది, మా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం. ఇదంతా కూడా వాళ్ళ భయంలో ఉండడానికి వాస్తవం. నిజంగా చెప్తున్నా, వాస్తవాలు ఏంటంటే, ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయిరెడ్డి పార్లమెంటు రాజ్యసభలో మాట్లాడాడు. పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో. దాని మీద మా మాణిక్ ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చాడు. ఏది, ప్రెస్ మీట్లో కౌంటర్ కూడా ఇచ్చాడు. నేను విజయసాయిరెడ్డికి అడుగుతున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? బీజేపీ దగ్గర నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? జగమెరిగిన సత్యం ఏంది అని అంటే, కేసీఆర్ ఒకటే. కేసీఆర్ జగను వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్ ఏ పార్టీ అంటే బీజేపీ, ప్రధానమంత్రి మోడీ బీజేపీ డైరెక్షన్లోనే అటు జగను ఇటు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం కూడా. ఇదంతా విజయసాయిరెడ్డి, నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా, లేకపోతే ఏమన్నా బ్రోకర్ దుకాణం పెట్టుకున్నావు? ఏమన్నా దుకాణం పెట్టుకున్నావు నువ్వేమన్నా? ఈ పార్టీని వాడేయాలని, ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టావా? అసలు విజయసాయిరెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయిరెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం. ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయిరెడ్డి పడ్డాడు. కాళ్ళు